వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరపున వీల్ చైర్స్ అందజేశారు. ఈ మేరకు రోటరీ అధ్యక్షులు ఇదరి శ్రీనివాసరావు మరియు క్లబ్ సభ్యులు వైద్యశాల సూపరింటెండెంట్ సౌభాగ్యవాణికి వాటిని అందజేశారు. వైద్యశాలకు వచ్చే రోగులకు ఉపయోగపడే విధంగా వీల్ చైర్స్ బహుకరించడం అభినందనీయమని ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సభ్యులను డాక్టర్ సౌభాగ్యవాణి అభినందించారు. కార్యక్రమంలో రోటరీ డిస్ట్రిక్ట్ సభ్యులు ఇదర వెంకట పూర్ణచంద్, గుత్తా వెంకటరత్నం, రోటరీ సభ్యులు గుమ్మడి ప్రసాద్, నల్లూరి వెంకటేశ్వరరావు, షేక్ సుభాని, కొత్తపల్లి సుబ్బారావు, కొల్లి రాజేంద్ర ప్రసాద్, పాలడుగు శ్రీనివాసరావు, సోమవారం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన జిల్లా వైద్యశాల తెనాలికి రోటరీ క్లబ్ వారు 4 వీల్ చైర్స్ పేషెంట్స్ కొరకు బహుకరించడం జరిగింది. గతంలో కూడా 4 వీల్ చైర్స్ ఇచ్చారు. ఇవన్నీ మేము పేషెంట్ సర్వీస్లో వినియోగిస్తాము. ఇలానే భవిష్యత్తులో కూడా వారు పేషెంట్ మేము ఇచ్చే సర్వీసులో మాకు అండగా ఉంటారని భావిస్తున్నాను. అట్లకి మా రోటరీ క్లబ్ సభ్యుల సహాయ సహకారాలతో ఈరోజు 4 వీల్ చైర్స్ ఇచ్చాము. నీడు ఇక్కడ అవసరం ఉందని తెలిసి ఇంతకుముందు 4 ఇచ్చాము. ఇప్పుడు ఇంకో 4 అవసరం అంటే ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులోకి ఏమైనా కావాలన్నా ఇంకా వేరే ఈ మన గవర్నమెంట్ హాస్పిటల్కి నిరుపేదలు చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమన్నా ఎలాంటి అవసరం ఉందని సూపరింటెండెంట్ గారు మాకు తెలియజేస్తే త్వరలో కూడా మేము స్పందించి ఇంకా రోటరీ క్లబ్ తరఫున మేము ప్రోగ్రామ్ చేయదలుస్తామని. గవర్నమెంట్ హాస్పిటల్లో వీల్ చైర్స్ తక్కువగా ఉన్నాయని చెప్పేసి తెలిసి 4 వీల్ చైర్స్ ఇవాళ వారికి అందించడం జరిగింది. ఇంకా ముందు కూడా వారికి ఏదైనా అవసరాలు ఉంటే రోటరీ క్లబ్ తరఫున సాధ్యాసాధ్యాలు చూసుకుని మా సాధ్యమైనంత ఇదిగా వారికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఈరోజు ఇవాళ హాస్పిటల్కి వస్తే ఇక్కడ ఈ పేషెంట్లు జనాలని చూస్తుంటే ఒక కార్పొరేట్ రేంజ్లో ఈ హాస్పిటల్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇట్లా మెయింటైన్ చేస్తున్నందుకు గవర్నమెంట్ గారిని వారిని అభినందించడం జరుగుతుంది. ఇందుమూలంగా ఈరోజు సదరన్ క్యాంప్ కూడా చాలా చక్కగా జరుగుతుంది. ఈ హాస్పిటల్ ఈ మెయింటెనెన్స్ చేస్తున్న మన సూపరింటెండెంట్ గారు సౌభాగ్యవాణి గారికి ఈ ముందు మూలంగా మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందరూ కలిసికట్టుగా నిర్వహించుకునే ఇఫ్తార్ విందులు ఐక్యతకు ప్రతిరూపాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ విజేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. పట్టణ ఉడా కాలనీలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక యువత నాయకులు పాల్గొన్నారు. అతి పవిత్రమైనటువంటి ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా ప్రతినిత్యం కూడా మసీదులో ప్రార్థనలు చేసుకుంటూ ఈ పవిత్రమైన మాసంలో ఉపవాసాలు ఉంటూ అందరూ కూడా అల్లా దయ వల్ల సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి ప్రార్థిస్తూ ఉంటారు. ఇదే సందర్భంలో అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి సమాజంలో ఇతరులు కూడా సుఖ సంతోషాలతో మెలగాలని చెప్పి మరి ముఖ్యంగా ఇఫ్తార్ విందుల్ని మనం పెట్టుకోవటమే కాకుండా మత సామరస్యాన్ని కాపాడుకుంటూ మరి ముఖ్యంగా తెనాలి ప్రాంతంలో హిందూ, ముస్లింలు, క్రైస్తవులు, జైన్స్ ఇట్లా అందరూ కూడా
సహజీవనం చేసే విషయంలో లౌకికతత్వాన్ని కాపాడే విధానంలో ప్రధాన భూమికని పాటించే వ్యక్తుల్లో ఈ అక్బర్ గారు, సాయి గోపి గారు, సామ గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వర్తించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. పవిత్ర రంజాన్ నెలలో ఉపవాసాలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం గత 6 సంవత్సరాలుగా ఉపవాసాలు ఉన్న వాళ్ళకు భోజనాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రాజాగారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది. అలపాటి రాజాగారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది. అక్బర్ గారు, సాయి గోపి గారు, షానా గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దేవుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆలపాటి రాజా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని గురువారం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా నోటి ఆరోగ్యం మరియు నోటి వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల శరీర ఆరోగ్యం బాగుంటుందని, అనారోగ్య సమస్యలు చాలా వరకు దూరం అవుతాయని వైద్యులు వివరించారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ అంటే నోటి సంరక్షణ అంటే చాలా నిశ్రద్ధగా ఉంటారు, అశ్రద్ధ పాటిస్తారు. ఎలా బ్రష్ చేసుకోవాలి, ఎలా చేయాలి అనేది చాలామందికి తెలీదు. అంటే అందరూ 2 సార్లు బ్రష్ చేయాలి అంట, 2 సార్లు ఎందుకండి అంటారు. కానీ నోటి సంరక్షణే చాలా ముఖ్యమండి. ముందుగా పళ్ళు, చిగుళ్ళు బాగుంటేనే మనం ఏదైనా తినగలం, ఏదైనా తాగలం, ఏమైనా చేయగలం. ఇప్పుడు నోట్లో చిన్న పుండు వచ్చింది అనుకోండి, మనం తినగలమా? లేదు. చిగుళ్ళు మంట పుడుతుంటే ఏమన్నా తినగలమా? లేదు. పళ్ళు లూజ్గా ఉంటే బాగా నొప్పులు వస్తాయి, ఏమీ తినలేదు. చాలా మంది మా దగ్గరికి వస్తూ ఉంటారండి, పళ్ళు ఊడుతుంది, బాగా నొప్పిగా ఉంది, తినలేకపోతున్నాం, అసలు ఆహారం కూడా సరిగ్గా వెళ్ళట్లేదు అని. అందుకని ముందుగా అందరూ ఏం అలవాటు చేసుకోవాలంటే 2 సార్లు బ్రష్ చేసుకోవడం అనేది ముందుగా అలవాటు చేసుకోవాలండి. పొద్దున ఒకసారి, పొద్దున్నే లేవగానే బ్రష్, మన నాలిక శుభ్రం చేసుకోవాలి, టంగ్ క్లీనింగ్ చేసుకోవాలి. తర్వాత నిద్రపోయే ముందు, ఆహారం తీసుకున్న తర్వాత నిద్రపోయే ముందు ఒకసారి లైట్గా బ్రష్ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా చాలా మందికి తెలియదండి, మౌత్ వాష్ కూడా వాడాలి. మౌత్ వాష్ చాలా మంది వాడరు. మౌత్ వాష్ వాడకుండా గాలి పట్టుకొని చాలా మంది మా దగ్గరికి వస్తారు. అది క్లీనింగ్ చేయించుకోవాలండి. అంటే 6 నెలలకు ఒకసారి కానీ, సంవత్సరానికి ఒకసారి కానీ ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి క్లీనింగ్ చేయించుకోండి. వరల్డ్ ఓరల్ హెల్త్ డే సందర్భంగా మన జిల్లా వైద్యశాలలో ఇక్కడ ఉన్న పబ్లిక్కి అవగాహన కల్పించడానికి మన హాస్పిటల్లో ఉన్న దంత వైద్యులు డాక్టర్ మోతీలాల్ అండ్ డాక్టర్ సుజిత వీరిద్దరూ ఇప్పుడు మీకు మన దంత సంరక్షణ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాళ్ళు వివరిస్తారు. మీ సేవా సర్వీసులను పునరుద్ధరణ చేసిన మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి మీ సేవా ఆపరేటర్ల సంఘం నేతలు పాలాభిషేకం చేశారు. కలెక్టరేట్ ఎదుట ఉన్న తెలుగు తల్లి విగ్రహం వద్ద మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి మీ సేవా ఆపరేటర్ల సంఘం నాయకులు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మీ సేవా ఆపరేటర్ల సంఘం నాయకులు వెంకట నర్సు మాట్లాడుతూ, గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకురావడంతో మీ సేవా ఆపరేటర్లు అందరూ ఆర్థికంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు వైసీపీ ప్రభుత్వానికి విన్నపాలు ఇచ్చినా పట్టించుకోలేదని అన్నారు. నారా లోకేష్ యువగలం పాదయాత్రలో మా సమస్యలను ఆయన దృష్టికి తెచ్చామని వెల్లడించారు. వెంటనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నారా లోకేష్ మీ సేవలను పునరుద్ధరణ చేశారని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే 2019-24 మధ్య గత ప్రభుత్వము మీ సేవల మీద కష్ట కట్టినట్టుగా ఎంతో ఇబ్బందులు పెట్టింది. అలాగే అన్నీ భరించి మళ్ళీ అదే సమయంలో లోకేష్ గారి పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా సోదరులందరూ జిల్లాల వారీగా ఎక్కడ పర్యటించినా కానీ అక్కడ వెళ్ళి లోకేష్ గారిని కలిసి ఎన్నో మార్లు వినతిపత్రం ఇచ్చి మా సమస్యలను వారు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా మీ సేవా ఆపరేటర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం సాగించి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా దొంగల్లా వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. ఇది సరైన పద్ధతి కాదని అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సభ్యులు గౌరవంగా సభకు రావాలని సూచించారు. అలాగే ప్రతిపక్ష సభ్యులు సభకు రాకుండా ప్రశ్నలు అడగడం వల్ల సభకు వచ్చిన వారికి అవకాశాలు రావడం లేదన్నారు. సభకు రాకుండా రిజిస్టర్లు సంతకాలు చేసిన వారి పేర్లను అసెంబ్లీలో స్పీకర్ చదివి వినిపించారు.
అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో. కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళు సభలోకి రావట్లేదు. ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో 2 ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్. దొంగల్లాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి లింగం గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష గారు, మత్స్యరాజ విశ్వేశ్వరరాజు గారు, ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు. మనం చూసాం. మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత, అంటే ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత వేరు తేదీల్లో అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది. అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు. కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు. సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా? నాకైతే కనిపించలేదు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో కొనసాగుతున్న సదరం రీవెరిఫికేషన్ ప్రక్రియ. ఆస్తి పన్ను బకాయిలు సకాలంలో చెల్లించాలి, కమిషనర్ శేషన్న విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.